అనకాపల్లి జిల్లాలోని బాలికల హాస్టల్లో ఫుడ్లో బొద్దింక ఘటన మరొక ముందే శ్రీకాళహస్తిలో మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా ఫుడ్లో జెర్రీ ప్రత్యక్షమైంది. శ్రీకాళహస్తి బీసీ బాలికల వసతి గృహంలో జెర్రీ పడిన ఉప్మా తిని ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థినులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిగిలిన విద్యార్థులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఇది ఈరోజు జరిగిన విషయం కాదు. లాస్ట్ టైము ఇదే పరిస్థితి వస్తే దాదాపు 11 మందికి ఇబ్బంది పడితే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు సీరియస్గా అవ్వాల్సింది. ఎట్టో భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు. మరలా ఈరోజు ముగ్గురికి ఇబ్బంది అయింది, జెర్రీ పడిందంట. కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది, కానీ బీసీ హాస్టల్కి వచ్చి చూడాలి అనే ఆలోచన కూడా లేదు. కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి, ఈ మధ్య 4-5 ఫోటోలు పెట్టుంటారు, మేము పోయి చెక్ చేస్తున్నాం అని. మీరు చెక్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు కనీసం పేద ప్రజలు పిల్లలు ఈరోజు పిగిలేరు నుంచి ఒక అమ్మాయి అంట, ఆ అమ్మాయి అంటున్నది, అన్నా సండే వస్తే 2 పూరీలు ఇస్తారన్నా, లేదా అది కూడా లేదన్నా మేము బయట నుంచి తెప్పించుకోవాలన్నా, బాత్రూంలో నీళ్ళు లేవన్నా. మనం ఎక్కడున్నాం మనం? ఆ రోజులు అంత అయితే స్టేట్ అంతా ఇటు చూసేది, స్టేట్ అంతా. ఇది 2వ సారి జరుగుతున్నది. ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారో